అక్క రారా తమ్ముడు, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వేంటి ఇంత అద్భుతమైన బంగ్లాలో ఉన్నావు? ఈయన కొన్నారు. అంటే బావగారు పోయిన తర్వాత ఇంతో అబ్బే ఆ, వర్షాకాలంలో వచ్చే బురద పావులా ఉంటది ఇది. దీని కూతురు వానపావం చేసుకున్నాను. ఓ అది చూడు. ఎలా ఉన్నారు? నేను అద్భుతంగా ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు? షుగర్ పేషెంట్ స్వీట్ షాప్ ముందు ఆశగా చూస్తున్నట్టు అలా చూస్తున్నాడు ఏంట్రా? హలో సార్. నేనే షుగర్ పేషెంట్ కాదు, సైకాట్రిస్ట్. అవునా సార్? నా టాలెంట్ చూస్తారా? చూపించండి. బంగారు ఈజీగా చేసేలా కూర్చో. ఓకే. ఏం చేస్తావురా? హిప్నటైజ్. ఒకసారి పట్టుకో. ఏం పట్టుకోవాలి నాన్న? లాకెట్. ఓ దీని వైపే చూస్తున్నావు, అలాగే చూస్తున్నావు. ఇప్పుడు నీ వయసు జస్ట్ 16. ఓ ఇప్పటికింకా నీ వయస్సు నిండా 16. రాకేష్, భాస్కర్, నిన్ను భాస్కర్ అని పిలవకుండా రాకేష్ అని పిలుస్తుందేంటి? ఎవడే వాడు? నా బాయ్ ఫ్రెండ్. తను అడగగానే ఇచ్చేసాను. ఇచ్చేసావా? ఏంటది? మనసు. మనసా? ఏదో వచ్చింది అనుకున్నాలేండి. నో, జస్ట్ హార్ట్. తర్వాత ఒకరోజు ఇంట్లో ఎవరూ లేరని ఫోన్ చేసి రమ్మన్నాడు. నువ్వు వెళ్ళలేదు కదా? వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? నాకు సిగ్గేస్తుంది. ఇదేదో సిగ్గుమాలిన పని చేసి ఉంటది, అందుకే సిగ్గుపడుతుంది. రాకేష్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. చూస్తూనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు, చూస్తూనే అలా ఉన్నాడు. ఎంతసేపు చూస్తాడమ్మా ఏమీ చేయకుండా? చెప్పు బ్యాలెన్స్ కూడా. మధ్యలో నీ ఇంట్రెస్ట్ ఏంటి రాజా? రాజా, కంటెంట్ టెంప్టింగ్ గా ఉంది, అందుకే అడిగాను. నువ్వు చెప్పు నాన్న. ఆ బలహీనమైన క్షణాన్ని అతనుగా తీసుకొని నన్ను లొంగ తీసుకోవాలని నువ్వు చూశాడు. లొంగిపోయావా? ఇంతలో కరెంటు పోయింది. ఆ చీకట్లో వేలు పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? కరెంటు ప్లగ్ లో. ఇంతలో కరెంట్ వచ్చింది. వాడు చచ్చాడు. నేను బతికాను. ఇప్పుడు నీ వయసు 20 సంవత్సరాలు. కృష్ణ, ఇదో సైకియాట్రిస్ట్, నీకు దండం పెడతా. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్ని లింకులు ఉంటాయో దీనికి అన్ని లింకులు ఉన్నాయి. ఆ బిల్లని లోపల పెట్టు ప్లీజ్.